వర్షాకాలంలోనూ పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అధికారులతో కలిసి పోలవరం పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, బట్రస్ డ్యాం పనులు పూర్తి కావచ్చాయని అన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు మంత్రి నిమ్మల. ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా